ఏంటి డ్రామా? అంటే మీరు ఆయింట్మెంట్ పూస్తున్నాడని చెప్తున్నారు కానీ నాకైతే వాళ్ళిద్దరికీ అమరావతి ఇష్యూలో డిస్ప్యూట్ ఉందేమోనని నాకు అనిపిస్తున్నదండి. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు, ఇప్పటికీ 4-5 సార్లు అమరావతిని జగన్మోహన్ రెడ్డి అత్యంత నీచంగా చిత్రీకరించటం, ఆ తర్వాత వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి లేదు లేదు అమరావతి ఉంటుందని చెప్పటం. నేనే డ్రామానేమో అనుకుంటున్నా. అంటే ఈయన మీరు అన్నట్టు ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండదు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నది. అమరావతికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకో కొంచెం ఇదిగా మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి వచ్చి పదే అమరావతి మీద విషం చిమ్మటం. అంటే ఫైనల్ గా గెలిచేది జగన్మోహన్ రెడ్డే కదా. వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డిని తీసి పక్కన పంపిస్తాడు. ఇప్పుడు అది జరగబోతున్నదేమోనని నాకు ఎందుకో డౌట్ కొడుతున్నది. ఎందుకు అంటే మీకు అప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుమతి లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఒకసారి కాదు, మీరు అన్నట్టు ఒక్కసారి జరిగితే మీరన్న దాంతో నేను ఏకీభవించేవాడిని. ఇది ఒక్కసారి కాదు, అంతకు ముందర అదేదో కాంక్లేవ్ జరిగింది. అక్కడ కూర్చొని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పింది ఏంటి, మరి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది ఏంటి, మళ్ళీ అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలేంటి? ఇట్లా అంటే వాళ్ళు కావాలనే జగన్మోహన్ రెడ్డి తన వాదాన్ని నెగ్గించుకోవటానికి అమరావతి మీద విషం చిమ్ముతూ ఉన్నాడు. ఓకే, సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ఆయన చెబుతున్న, ఆయన ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్తో, జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్తో ఏకీభవించకుండా ఆయనతోటి డిస్ప్యూట్ రైజ్ చేసుకుంటున్నాడు అనేది నాకైతే కనపడుతూ ఉన్నది. రైట్. సుధాకర్ గారు నమస్తే, మీ ఒపీనియన్ ఏంటి? మొన్నేమో ఆయన రైతులు